లక్షలు అప్పచెప్పాడంట. ఆ బాధ తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు. ఆ బంధువులతో మాట్లాడడం ఎలా చనిపోయాడు అన్న, అసలు ఎంత కట్టాడు డబ్బులు, ఎలా చనిపోయాడు అతను పట్టుకోండి. మా అల్లుడు లారీ డ్రైవరు, నెలకు ఒక 20 నుంచి 25 వేలు సంపాదించే మనిషి. రీసెంట్గా వాళ్ళ భార్య చనిపోతే, అంటే ఒక సంవత్సరం ముందు వాళ్ళ భార్య చనిపోతే నా బిడ్డను నేనే దగ్గరుండి కన్యాదానం చేయించిన. అంటే మా అన్నగారి పరిస్థితి బాగాలేనందుకు రెండో పెళ్లి చేయించిన నేనే దగ్గరుండి. నేను ఇప్పుడు చందంపేట మండలం కాట్రావుతండ గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను. అయితే గత సంవత్సరం నుంచి మా అల్లుడు ఏం పని చేస్తున్నాడని నేను సెర్చ్ చేయగా, మా అల్లుడు లారీ డ్రైవర్ లారీ అనే వృత్తి వదిలేసి హైదరాబాద్కి వెళ్ళిండు. అంటే ఏమైనా ఆటో గానో లేకపోతే ఏమైనా ట్రాలీ గానో ఏదో నడుపుకుని ఇక ఫ్యామిలీగా దగ్గర ఉంటుంది కదా. లారీ అంటే ఒక 20 రోజులు 30 రోజులు బయటికి వెళ్ళాలి. కావున మా అల్లుడు హైదరాబాద్లో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అక్కడ ఈ బాలాజీ నాయక్ అనే వ్యక్తి పరిచయం అయ్యి, అంటే ఈ ఊర్లో వాళ్ళ అమ్మ ఉంది కాబట్టి మామయ్య అవుతాడు మా అల్లుడు. మామయ్య ఇట్లా అల్లుడు ఇట్లా ఈ పని చేస్తున్నా, ఈ పనిలో నీకు ఏమైనా నువ్వు వస్తే నీకు ఒక 10 రూపాయలు మనకు 10 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది, నెల నీకు మిత్తి వస్తుంది. 1 లక్ష రూపాయలు ఇస్తే నీకు నెలకు 10,000 రూపాయలు వస్తుంది, 2 లక్షలు ఇస్తే 20,000 రూపాయలు మిత్తి వస్తుంది అని చెప్పి కొంచెం ఆశ చూపించి మామ నీ దగ్గర కాకుండా ఇక వేరే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొస్తే నీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. నేను మామూలు మనిషిని కాబట్టి ఇప్పుడు నేను ఒక టొయోటా క్రిస్టా కార్లో తిరుగుతున్నాను, నువ్వు కూడా మంచి హై లెవెల్లో ఉంటావు కాబట్టి ఆశ చూపించి, ఒక గిరిజనుడు వానికి ఏం తెలియదు, లారీ నడపడం తప్ప ఆటో నడపడం తప్ప అతనికి ఏం తెలియదు, ఆశ చూపించి ఫస్ట్ 1 లక్ష రూపాయలు ఇచ్చిండు మా అల్లుడు. 1 లక్ష రూపాయలు ఇస్తే నెల తప్పకుండా క్రమం తప్పకుండా 10,000 రూపాయలు మిత్తి ఇచ్చిండు. నెక్స్ట్ మంత్ మళ్ళీ 10,000 రూపాయలు మిత్తి, నెక్స్ట్ మంత్ 3 నెలలు అలాగే చూసి మా అల్లుడు కొంచెం అరే బాగానే వస్తున్నాయి కదా, 10 రూపాయలు మిత్తి అంటే 1 లక్ష రూపాయలు ఇస్తే 10 రూపాయలు మిత్తి, 3 నెలలకు నాకు 30,000 వచ్చినాయి, నాకు ఇంకా అసలు ఉన్నది 70,000 కదా అని చెప్పి అనుకొని అతనికి సంబంధించిన అంటే చుట్టాలు ఇక ఉంటారు కదా పక్కనలో ఫ్రెండ్స్ వాళ్ళందరి దగ్గర నుంచి లక్ష అని చెప్పి దాదాపు 50 లక్షలు ఈ బాలాజీ నాయక్ అనే వ్యక్తికి ఇచ్చి నెలకు 10 రూపాయలు మిత్తితో ఇస్తా అని చెప్పి 3 నెలలు 4 నెలలు దాకా ఇచ్చిండు. తర్వాత వాళ్ళ భాగవతం బయటపడడంతో రూపాయి ఇవ్వకుండా ఈ 50 లక్షలు ఇచ్చిన మనుషులంతా ఆయన ఇంటి మీద పడడంతో మొన్న ఈ ఊర్లో వివాహం అంటే వేరే వాళ్ళ చుట్టాల వాళ్ళ వివాహం జరుగుతుంటే వస్తే ఆయన డౌట్ఫుల్గానే వచ్చిండు. ఎందుకంటే ఏం జరుగుతుందో ఏమో, నేను 50 లక్షలు అప్పు తీసుకున్నా, 10 రూపాయలు అప్పు చేసే మనిషిని, అప్పు చేయకుండా బతికిన మనిషిని 50 లక్షలు అప్పు తీసుకున్నా, బాధితులు ఏమంటారో అని చెప్పి భయంతో హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పెళ్లి కార్యక్రమంలో ఆయన ఉన్నాడు. నిన్న మొత్తానికి పెళ్లి కార్యక్రమంలో ఉన్నాడు. ఉన్న తర్వాత ఇక వాళ్ళు వచ్చి అరే ఏం రా రమేష్ నువ్వు ఇంత మంచి మనిషి అని చెప్పి నీకు నమ్మి నేను డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఏమో ఇవ్వకుండా మాకు ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పి ఒక 3 నెలల దాకా ఇంట్రెస్ట్ ఇచ్చి ఇక డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఇక డబ్బులు వస్తలేవని చెప్పి ఆయనకు ఇక వేరే డిఫరెంట్ లాంగ్వేజ్లో తిట్టడం జరిగింది మా భాషలో. అయితే ఆయన మనస్తాపంతో గురై నైటు నిద్ర అంటే పడుకోవడంతో ఇక నైట్ మొత్తం నిద్ర రాక 4 గంటల సమయంలో అతనికి గుండెపోటు వచ్చి చనిపోవడం జరిగింది. ఇక్కడే చనిపోయిండు. ఇక్కడ నుంచి ఈ హాలియా హాస్పిటల్కి తీసుకెళ్ళగా మార్గ మధ్యలో చనిపోయిండు. ఇప్పుడు ఏం లేదు సార్, మా బిడ్డ ఎదువరాలు అయిపోయింది సార్. గవర్నమెంటు వీళ్ళకొకటే వీళ్ళకి చట్టాలంటే మామూలు అయిపోయింది. ఇక రిమాండ్ చేస్తారు, పోలీస్ స్టేషన్కి పోతాము, అయిపోతుంది. చట్టాలు రిమాండ్ చేస్తారు, జైలుకి వెళ్తాము, 2-3 రోజులలో లాయర్ పట్టుకుంటాము, మళ్ళీ వచ్చేస్తాము అనే కాన్సెప్ట్లో ఉన్నారు వీళ్ళంతా బాధితులు. ఈ ఎవరైతే బాలాజీ నాయకు, మధు నాయకు, కవిత, ఎవరైతే ఈ గింగ్లీ అని చెప్పి నిన్న మొన్న ప్రచారం అవుతున్నాయో, కాబట్టి గవర్నమెంట్ మాపై దయ ఉంచి మా బిడ్డకు న్యాయం చేయగలరని మనవి చేస్తున్నాం సార్. అంతే. జూన్లో మధు అనే వ్యక్తి, బాలాజీ అనే వ్యక్తి ఇద్దరిని అరెస్ట్ చేశారు ఎస్పీ గారు. ఎస్పీ గారికి ఏం స్పందించారో ఏమో, 3 నెలల్లో వీళ్ళకి అందరికీ డబ్బులు క్లియర్ చేస్తామని ఎస్పీ గారు రాయించుకొని వచ్చారు. వీళ్ళు రాయించుకొని వచ్చారు. వీళ్ళకి ఇప్పుడు దాకా 8 నెలలు. ఇప్పుడు 8 నెలలకు 2 నెలలకు ఒకసారి వాళ్ళకి అరెస్ట్ అయిపోతూనే ఉన్నారు. వాళ్ళు డబ్బులు ఇచ్చే టయానికి జైలుకి పోతూనే ఉన్నారు. డబ్బులు ఇచ్చే టైం వస్తే వారం రోజులు అటో ఇటో చేసుకొని చిన్నగా జైలుకి తెచ్చేస్తారు.
జైల్లో పోతురు, వాళ్ళు మంచిగా తింటారు, గవర్నమెంట్ కూడా వాళ్ళు మంచిగా సాగుతుంది, పోలీసు వాళ్ళు కూడా మంచిగా సాగుతారు, అన్యాయాలు మాత్రం చచ్చిపోతురు. ఇచ్చినోడే చచ్చిపోవాలి, తీసుకున్నోడు రాజు లెక్క తిరగాలి. వాని వెనక సపోర్ట్ చేసినోడు ఆగా ఏసీలో తిరుగుతాడు, ఏసీ కార్లో తిరుగుతాడు, దర్జాగా తిరుగుతాడు. కానీ ఇచ్చిన బాధితుడు ఆ బొద్దు కూర తిని, ఆ కూర ఈ కూర తిని సంపాదించినవి కానీ, అప్పులు చేసినవి కానీ, ఇంటి మీద అప్పులు చేసినవి కానీ, గోల్డ్ పెట్టి తెచ్చినవి కానీ, వాళ్ళు ఏదో రకంగా కష్టపడ్డాయి కానీ రకరకాల చోట తెచ్చినాయి, అందరికీ అప్పులుగా ఇచ్చి అదంతా అన్యాయం అయిపోయారు. ఇప్పటికీ 9 శవాలు దీంతోటి ఈ మైక్రో ఫైనాన్స్ చేయబట్టి. దీనికి ఇద్దరు బాధితులే కాదు, వీరి వెనక 100 మంది ఉన్నారు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు, హస్తాలు ఉన్నాయి వీడికి వెనకాల బరాబర్గా ఉన్నాయి. ఎంత కట్టిండ ఫైనాన్స్ కంపెనీకి, ఎంత కట్టిండ ఆయన రమేష్ అంటే ఆయన ఎలా చనిపోయింది? 50 లక్షలు కడితే 10 లక్షల దాకా ఆయనకు ఎంత వచ్చినాయో ఏమో తెలియదు కానీ కొద్దిగా అమౌంట్ ఇచ్చిండు, మిగతా వాళ్ళు స్కామ్ చేసుకురు. మామరా నీకు 4వ తారీఖు ఇస్తా, మామరా 10వ తారీఖు ఇస్తా, మామరా 4వ తారీఖు ఇస్తా అని ఇట్నే వాయిదాలు పెట్టుకుంటే నువ్వు ఇప్పుడు ఆఖరికి ₹1,00,000 కడితేనే నీకు రిజిస్ట్రేషన్ చేస్తా సూర్యాపేటలో అని చెప్పిండట. అది కొట్టగానే మరి స్విచ్ ఆఫ్ చేసుకుండు. అదే ఆ సిచ్యువేషన్ నాకేదో అయిపోతే టెన్షన్ తోటి హార్ట్ ప్రాబ్లం ఇది జరిగిన సిచ్యువేషన్. కానీ దీనికి కాపాడుతున్నారు వాళ్ళం, కానీ మీరే అన్యాయం అయిపోతారు, కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి, కానీ మీకు బాధ్యత లేదు. అదే మీ కుటుంబాల్లో జరిగితే, మధు కుటుంబంలోనో బాలాజీ కుటుంబంలోనో సపోర్ట్ చేసే వాళ్ళ కుటుంబంలో ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే, వాళ్ళ పిల్లలు అనాథలు అయితే, వాళ్ళ పిల్లలు అనాథలు అయితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అప్పుడు దాకా బాధ తెలియదు. వాళ్ళు జనాల్లో రావాలి, స్పందించాలి, ఏదైనా సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే మీడియా ఇంత ప్రయాసపడుతున్నా, మీడియా కూడా గుర్తు లేకుండా మొన్నటిదాకా ఎవరు రాలే, ఇప్పుడు మీడియానే వస్తుంది. ఇప్పటికైనా న్యాయం చేయకపోతే మాత్రం ఇంకా బాధితులు అందరూ సావాల్సిందే. రోడ్డు మీద ధర్నా చేసినా కూడా పోలీసు వారు సరైన స్పందన లేక వాళ్ళు మీరు ఎందుకు ఇచ్చిరనే క్వశ్చన్ వేస్తారు. పోలీసు వ్యవస్థ ఎందుకు ఉంది, క్వశ్చన్ వేసి ఎందుకైనా